క్రెడిట్ కార్డు లిమిట్స్ కూడా లక్షలు దాటుతున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్ల కన్ను వీటిపై పడింది. ఫిషింగ్, స్కిమ్మింగ్ అంటూ కొత్త స్కామ్లు ప్లాన్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు వాడే వాళ్లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త రకాల మోసాలకు పాల్పడుతున్నారు. వీటిలో ఫిషింగ్ స్కామ్, స్కిమ్మింగ్ స్కామ్, సిమ్ స్వాపింగ్, అప్లికేషన్ స్కామ్ ఇలా చాలా రకాలున్నాయి. ముందుగా ఫిషింగ్ స్కామ్. ఫిషింగ్ అంటే డేటా చోరీ అని అర్థం. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను యాక్సెస్ చేసి తద్వారా క్రెడిట్ కార్డులో డబ్బులు కొట్టేయడమే ఫిషింగ్ స్కామ్. కాల్ చేసి మీరు వాడుతున్న క్రెడిట్ కార్డు కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్టుగా నమ్మించి లింక్స్ ద్వారా మీ డేటాను దొంగిలించే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు నమ్మారంటే మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ జీరో అవుతుంది. కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళు ఇలాంటి స్కామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. సిమ్ స్వాపింగ్ స్కామ్. స్విచ్ ఆఫ్ లో ఉన్న ఫోన్లే వీళ్ల టార్గెట్. యాక్టివ్ గా లేని మొబైల్ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని టెలికాం కంపెనీకి కాల్ చేసి ఫోన్ పోయిందని, కొత్త సిమ్ కావాలని అడిగి మీ పేరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తో మీ నెంబర్తో కొత్త సిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో ఆ నెంబర్తో లింక్ అయి ఉన్న క్రెడిట్ కార్డులో బ్యాంక్ డీటెయిల్స్ అన్ని స్కామర్ల చేతికి చిక్కినట్టే. కాబట్టి ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే మొబైల్ లేదా సిమ్ ను ఎక్కువ రోజులు స్విచ్ ఆఫ్ చేసి ఉంచకుండా చూసుకోవాలి. సిమ్ వెరిఫికేషన్ పేరుతో మెసేజ్లు వచ్చినా లేదా ఉన్నట్టుండి నెట్వర్క్ ఆగిపోయినా వెంటనే హెల్ప్ లైన్ కు కాల్ చేసి కంప్లైంట్ చేయాలి. అనంతరం స్కిమ్మింగ్ స్కామ్. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసే వాళ్లను టార్గెట్ చేసుకుని స్కామర్లు స్కిమ్మింగ్ అనే స్కామ్ ద్వారా డబ్బు కొట్టేస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న స్వైపింగ్ మిషన్స్ ను హ్యాక్ చేసి అందులో మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ మిషన్స్ లో కార్డ్ స్వైప్ చేసినప్పుడు మీ కార్డ్ డేటాని హ్యాక్ చేసి కార్డులోని మనీని కాజేస్తారు. ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే పబ్లిక్ ప్లేసుల్లో క్రెడిట్ కార్డుల్ని స్వైప్ చేయకుండా జాగ్రత్త పడాలి. చివరిగా అప్లికేషన్ స్కామ్. మీ పేరు, అడ్రస్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ దొంగిలించి మీ పేరు మీద క్రెడిట్ కార్డు అప్లై చేస్తారు. ఒకవేళ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే కరెంట్ అడ్రస్ కింద వేరే అడ్రస్ పెట్టి కార్డు వాళ్ళు తీసుకుంటారు. దీన్నే అప్లికేషన్ స్కామ్ అంటారు. ఈ స్కామ్ చాలా రేర్ గా జరుగుతుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే మీ డీటెయిల్స్ ను ఆన్లైన్ లో ఎక్కడ ఎంటర్ చేయకుండా జాగ్రత్త పడాలి.